ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. 4 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు చెల్లించేంత వరకు ధర్నా విరమించేది లేదని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు భీష్మించి కూర్చున్నారు. ఈరోజు ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల జీతాలు గత 4 నెలలుగా పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించాలని చెప్పేసి కోరుతూ ఇవాళ ఆందోళన చేస్తూ ఉన్నాం. గతంలో ఈ జీతాలు చెల్లించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, అట్లే ప్రిన్సిపాల్ గారి దృష్టికి, ఇక్కడ ఉండే సూపరింటెండెంట్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం. అయినా 4 నెలల నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బడ్జెట్ లేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కార్మికుల జీతాలు మెరుగుపడతాయని ఆశించిన కార్మికులకి ఈ జిల్లాలో ఉండే 3 మంత్రులు కనీసం కార్మికుల జీతాల మీద, వాళ్ళకు అందేటువంటి సౌకర్యాల మీద కనీసం పర్యవేక్షణ చేయట్లేదు. ఈ జిల్లా ఆసుపత్రికి చాలా పేరుంది. చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పేషెంట్లు ఇక్కడికి వస్తూ ఉన్నారు, అనేక సేవలు పొందుతూ ఉన్నారు. హాస్పిటల్లో సేవలు పొందే దాంట్లో కానీ ఈ హాస్పిటల్ని పరిశుభ్రంగా ఉంచే దాంట్లో కార్మికులు కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. అట్లాంటి కార్మికులకి సకాలంలో జీతాలు ఇవ్వకపోతే ఇవాళ కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. జీతాలు అడిగితే జీతం అడగొద్దు, పని చేయండి, వచ్చినప్పుడు వస్తాయి, పోయేటప్పుడు పోతాయి, మీరు మాత్రం పని కంపల్సరీ చేయాల్సిందే, ధర్నా చేయొద్దు, స్ట్రైక్ చేయొద్దు, మమ్మల్ని అడగొద్దు, బిల్లు రాలే అని అంటున్నారు. బిల్లు ఎప్పుడు వస్తుంది అని అంటే అది వచ్చినప్పుడు వేస్తామని అంటున్నారు. బిల్లు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు అడిగినా కూడా, ఏ లెటర్ పెట్టినా కూడా స్పందించట్లేదు. ప్రిన్సిపాల్కి చెప్పాం, సూపరింటెండెంట్ సార్కి చెప్పాం, ఆర్ఎంఓ సార్కి చెప్పాం. వీళ్ళు 3కి చెప్పినాం, లెటర్స్ ఇచ్చినాం, వెయిట్ చేసినాం. 4 నెలల నుంచి జీతం రాకపోతే ఇంటికి రాయి వాళ్ళు సామాన్లన్నీ బయటేసి తాళం వేశారు. ఇప్పుడు నా పరిస్థితి అదే అండి. మా తల్లిగారి నుంచి నేను వచ్చాను. అసలు ఇవాళ మేము బాక్సులు తెచ్చుకుని కూడా అక్కడ కూర్చొని తింటున్నాం. నాలాంటి అక్క చెల్లెలు చాలా మంది నాకు 15,600 జీతం, కాకపోతే మాకు 11,000 వస్తున్నాయి. పాత వాళ్ళకు 12,000 వస్తున్నాయి, కొత్త వాళ్ళకు 11,000 వస్తున్నాయి. మాకు ఇప్పుడు ప్రస్తుతానికి 11,000. ఆ 11,000 కూడా 4-5 నెలల నుంచి మాకు జీతాలు రావట్లేదు. జీతాలు రాక చాలా ఇబ్బంది పడుతున్నామండి. జీతాలు అడిగితే జీతం అడగొద్దు, పని చేయండి, వచ్చినప్పుడు వస్తాయి, పోయేటప్పుడు పోతాయి, మీరు మాత్రం పని కంపల్సరీ చేయాల్సిందే, ధర్నా చేయొద్దు, స్ట్రైక్ చేయొద్దు, మమ్మల్ని అడగొద్దు, బిల్లు రాలే అని అంటున్నారు. బిల్లు ఎప్పుడు వస్తుంది అని అంటే అది వచ్చినప్పుడు వేస్తామని అంటున్నారు. బిల్లు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు అడిగినా కూడా, ఏ లెటర్ పెట్టినా కూడా స్పందించట్లేదు. ప్రిన్సిపాల్కి చెప్పాం, సూపరింటెండెంట్ సార్కి చెప్పాం, ఆర్ఎంఓ సార్కి చెప్పాం. వీళ్ళు 3కి చెప్పినాం, లెటర్స్ ఇచ్చినాం, వెయిట్ చేసినాం. 4 నెలల నుంచి జీతం రాకపోతే ఇంటికి రాయి వాళ్ళు సామాన్లన్నీ బయటేసి తాళం వేశారు. ఇప్పుడు నా పరిస్థితి అదే అండి. అసలు అప్పిచ్చేటోడు కూడా జీతమే రావట్లే, ఎట్లా ఇవ్వాలి మీకు అప్పు అని అడుగుతున్నారు. మాకు 4 నెలల నుంచి జీతం వేయట్లే. ఏమన్నా ఈరోజు ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల జీతాలు గత 4 నెలలుగా పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించాలని చెప్పేసి కోరుతూ ఇవాళ ఆందోళన చేస్తూ ఉన్నాం. గతంలో ఈ జీతాలు చెల్లించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, అట్లే ప్రిన్సిపాల్ గారి దృష్టికి, ఇక్కడ ఉండే సూపరింటెండెంట్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం. అయినా 4 నెలల నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బడ్జెట్ లేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కార్మికుల జీతాలు మెరుగుపడతాయని ఆశించిన కార్మికులకి ఈ జిల్లాలో ఉండే 3 మంత్రులు కనీసం కార్మికుల జీతాల మీద, వాళ్ళకు అందేటువంటి సౌకర్యాల మీద కనీసం పర్యవేక్షణ చేయట్లేదు. ఈ జిల్లా ఆసుపత్రికి చాలా పేరుంది. చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పేషెంట్లు ఇక్కడికి వస్తూ ఉన్నారు, అనేక సేవలు పొందుతూ ఉన్నారు. హాస్పిటల్లో సేవలు పొందే దాంట్లో కానీ ఈ హాస్పిటల్ని పరిశుభ్రంగా ఉంచే దాంట్లో కార్మికులు కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. అట్లాంటి కార్మికులకి సకాలంలో జీతాలు ఇవ్వకపోతే ఇవాళ కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు.
వాళ్ళు అద్దెకుంటా ఉన్నారు, రెంట్లు కట్టలేకపోతే ఖాళీ చేయమని ఒత్తిడి చేస్తూ ఉన్నారు, పిల్లల చదువు ఫీజు కట్టలేకపోతే స్కూల్కి రానివ్వట్లేదు. ఇట్లా పెరిగిన ధరలతోటి ఇలా కార్మికులు చాలా బాగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిలో ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు అట్లే జిల్లాలో ఉండే 3 మంత్రులు జోక్యం చేసుకొని ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము